ఇంకోటి ఏంటంటే వాడు ఇది న్యూస్ ఇది ట్యాపింగ్ చేసిండు, ఈ అమ్మాయిని వాడుకునే ప్రయత్నం చేసిండు అని ఈ కేటీఆర్ వీడుగా అయి ఉంటాడు అన్న ఉద్దేశంలో వాళ్ళు మహా న్యూస్ వాళ్ళు షేర్ పెడితే విజువల్స్ కానీ పోయి అటాక్ చేశారు. అంటే ఈ చట్టము అంటే అంటే కాదు, నువ్వు తప్పు చేయకపోతే ప్రూవ్ యువర్ గిల్టీ ఏమంటారు ఇన్నోసెన్స్. నీ ఇన్నోసెన్స్ ని ప్రూవ్ చేసుకోవాలి కానీ వాని పోయి ఎందుకు కొడుతున్నావు, ఎందుకు తిడుతున్నావు, ఎందుకు దాడి చేస్తున్నావు అంటే ఈ నిజాన్ని బయటకు రావద్దనే కదా. నువ్వెందుకు దాడి చేస్తావు? వెన్ యు ఆర్ ఇన్నోసెంట్, వెన్ యు ఆర్ జెన్యూన్, ప్రూవ్ యువర్ ఇన్నోసెన్స్. సింపుల్ కదా. కోర్టు ఉన్నది, చట్టం ఉంది, పోలీసులు ఉన్నారు, వ్యవస్థ ఉంది. వాళ్ళ ముందట నేను నిర్దోషి నేను ప్రూవ్ చేసుకో. ఎందుకు నిజాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నావు అంటే ఆ నిజాన్ని బయటకు రావద్దనే కదా. ఆలోచించండి దయచేసి. అయిపోయింది బీఆర్ఎస్ పని, పూర్తిగా అయిపోయింది. మీరు చేసిన పాపాలు ఒకటి కాదు రెండు కాదు, ఒక్కొక్కటి బయటకు వస్తుంటే మీ తలకాయ ఏడబెట్టుకోవాలనో అర్థం కాని పరిస్థితి వచ్చింది. అర్థమైందా? అందుకంటున్నా ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్ ఈజ్ నాట్ గుడ్. ఎనీథింగ్ ఏది అతి 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 వినాశనానికి కారణం. అతి దేనికి మంచిది కాదు. అతి మంచితనం మంచిది కాదు. అతి దోపిడి కానీ అన్యాయాలు కానీ అతి దేనికి మంచిది కాదు. మధ్య మార్గం ఉత్తమం. ఉత్తమం. ఓకే, ఎక్కువ తిన్నా కష్టమే, అసలే తినకపోయినా కష్టమే, ఏదైనా సరే. సో ఆ క్రమంలో ఈమె గురించి ఏమేమి ఉన్నాయి న్యూస్ చూద్దాం. టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య. ఏముంది, తెలుగు టీవీ యాంకర్ స్వేచ్ఛ ఓటార్కర్ ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ జవహర్ నగర్ లోని తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ గత 18 ఏళ్లుగా పలు తెలుగు టీవీ ఛానళ్లలో జర్నలిస్టుగా, యాంకర్గా పనిచేస్తున్నారు. TV9తో పాపులర్ అయిన ఆమె ప్రస్తుతం టీ న్యూస్ లో ఉన్నారు. TUWJ స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. తెలంగాణ సంథింగ్ ఏదో ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. అది స్టార్టింగ్ లో వచ్చిన ఇది మన యొక్క ఏమంటారు ఇన్ఫర్మేషన్. తర్వాత ఇక ఈ ఫోటో నేను చూపెట్టలేనేమో నాకు తెలియదు. ఇట్లా సరే, ఏది ఏమైనా అట్లా ఉంది. ఓకే, కింద చూపెడదాం కాళ్ళు. ఐడియా చూడండి, కాళ్ళు బెండ్ అయి ఉన్నాయి. అట్లా అది ఎట్లా సాధ్యం చెప్పండి మీరు ఊరేసుకోవడం? ఐ డోంట్ నో. నేనేం రాసిన, యాంకర్ స్వేచ్ఛ ఫోటో చూశాక అర్థమవుతుంది ఇది ఆత్మహత్య కాదు అని. మిత్రులారా, వివరాలు రావాలి బయటకి. టీ న్యూస్ భాగవతాలు, బీఆర్ఎస్ భాగవతాలు. ఓకే ఇక్కడ ఎవరు, తులసి చంద్ గారు ఆమెతో ఉన్న సాన్నిధ్యాన్ని షేర్ చేశారు. చదువుదాం ఏమంటుంది తులసి గారు. అన్బిలీవబుల్, ఏడుస్తుంది. స్వేచ్ఛ నాకు ఎప్పటి నుంచో తెలుసు. తను జర్నలిస్ట్ మాత్రమే కాదు, యాక్టివిస్టు. ఇదే చెప్పబోయినా ఇంతకుముందు. యాక్టివిస్టు, రచయిత, అదే పోయెట్. ఎన్నో కవితలు రాసిన పోయెట్. పర్సనల్ లైఫ్ లో చాలా ఇష్యూస్ ఫేస్ చేసింది. సింగిల్ మదర్గా పాపను పెంచుతూ ఎంతో బోల్డ్గా రాస్తూ మాట్లాడుతూ ఉండే స్వేచ్ఛను చూసి ఈ అమ్మాయి పేరుకు తగ్గట్టే బతుకుతోందని చాలాసార్లు అనిపించేది. తను చేసిన ఇంటర్వ్యూలు అంటే నాకు చాలా ఇష్టం. చివరిగా ఉమెన్స్ డే కార్యక్రమంలో కలిసి చాలాసేపు మాట్లాడుకున్నాం. అప్పుడు అదే చెప్పాను, కెరియర్ కూడా చాలా బాగుంది అని చెప్పింది. అలాంటి అమ్మాయి పాప గురించి కూడా ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకుంది అంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. మిస్డ్ ఏ డైనమిక్ జర్నలిస్ట్ అండ్ డియర్ ఫ్రెండ్. మై థాట్స్ విత్ హర్ డాటర్ అండ్ మదర్. స్వేచ్ఛ ఓటార్కర్. స్వేచ్ఛ. ఓకే, సో అది తులసి గారు రాశారు. సో ఈమె స్వేచ్ఛ. ఓకే, సో ఈమె ఏమని పెట్టుకుంది, ఆమె పేరు కూడా మార్చుకుంది. స్వేచ్ఛ పూర్ణచంద్ర అని పెట్టుకుంది. లైఫ్ ఓన్లీ డిమాండ్స్ ఫ్రమ్ యూ ద స్ట్రెంగ్త్ దట్ యూ పొజెస్ అని అంటుంది. అంటే నీ యొక్క జీవితంలో స్ట్రాంగ్ ఉండాలని చెప్తుంది. ఈమె సో షీ ఈస్ లుకింగ్ వెరీ గుడ్, బ్యూటిఫుల్.
ఓకే, ఎందుకంటే మనం జర నల్లగుంటాం కదా మన సౌత్ ఇండియన్స్. సో షీఈస్ లుకింగ్ మోర్ వైట్. సో డెఫినెట్లీ కేటీఆర్ వీ డోంట్ నో. సో ఇది ఆమె రాసిన పుస్తకం కవిత్వం, మట్టి పూల గాలి స్వేచ్ఛ కవిత్వం. ఏం రాసింది ఆమె కవిత చదువుదాం. ఉండకుండా పోకు, ఉండకూడని చోటికి పోకు, నువ్వు లేని చోట నీ ఉనికి కోసము చూడకు, కాలం లోపలి కాలం గడిచే కొద్దీ మారుతుంటుంది. కవిత పేరు ఉండకుండా పోకు, కవిత పేరు ఆమె రాసిన ఇది. అర్థమైందా? ఏమంటుంది? ఎదురు చూస్తుంది ఎద బరువు మోస్తుంది, అలసిపోతుంది అలిగిపోతుంది, పగిలిపోయిన వేళ కనుమరుగైపోతుంది, కాలాన్ని దాచిన కాలం శవమైపోతుంది. అందుకే ఊపిరున్నంతసేపు ఉండకుండా పోకు, ఉండకూడని చోటికి అసలే పోకు, వెళ్ళిపోయిన అలతో బయటి కాలం కరిగిపోయింది, నువ్వు లేకుండా పోతే భల్లున పరిగెత్తుకొచ్చి నీ అడుగులు చెరిపేసి నువ్వెవరో ఎప్పటికీ తెలియనట్లు జీవన్ మరణాలను కలిపి అందుకోలేని తీరంలో బందీ చేస్తుంది. పుట్టడము చావడము సృష్టించలేని వ్యధలో నిన్ను మరిచిన నేను కాలం లోపలి కాలంలో నిద్రిస్తూనే ఉంటాను. నిన్నప్పటికే పూర్తిగా మరిచివేయబడి ఉంటాను. అంతకంటే ముందే నాకు నువ్వు ఉండకుండా పోకు. స్వేచ్ఛ ఒటార్కర్. ఇది ఆమె కవిత్వం. ఓకే, ఇంకేముంది? చెరుకు సుధాకర్ బ్రదరు ఆమె గురించి ఆయన పోస్ట్ చేశాడు. చెరుకు సుధాకర్ బ్రదర్ తెలుసు కదా, తెలంగాణ ఉద్యమకారుడు. సో ఆయన ఏం రాసిండో చదువుదాం.